మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. మన పిఆర్ అకాడమీలో ఏపీ డిస్ట్రిక్ట్ కోర్టు జాబ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తున్నాం. రైట్, మరి ఈ వీడియోలో దేని గురించి అంటే స్కిల్ టెస్ట్. కాపిస్ట్, టైపిస్ట్, స్టెనోగ్రాఫర్కి ఎవరైతే అప్లై చేశారో వారి యొక్క స్కిల్ టెస్ట్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఈ స్కిల్ టెస్ట్కి వీళ్ళు సెలెక్ట్ అవుతారు, ఎప్పుడు ఉంటుంది, అది ఎలా ఉంటుంది, వీటి గురించి మనం ఈ వీడియోలో కొన్ని విషయాలు తెలుసుకుందాం. సో బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్ ఇన్ఫర్మేషన్, ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ టు ఆల్ ది ఆస్పిరెంట్, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇఫ్ దర్ ఇస్ ఎ టైమ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఆల్ ది ఆస్పిరెంట్. ఎందుకంటే మీరు ఇన్ఫర్మేషన్ 10 మందికి షేర్ చేస్తుంటే మనకి ఎస్ ఇట్ ఈజ్ యూజ్ఫుల్ కంటెంట్ అని మనకి తెలుస్తుంది, మరికొన్ని అప్డేట్ కూడా ఇవ్వడానికి ముందుకు వస్తాను. రైట్, అయితే ఈ వీడియోలో దేని గురించి మనం మాట్లాడుకుంటామంటే కాపిస్ట్, టైపిస్ట్, స్టెనోగ్రాఫర్. చూడండి, కాపిస్ట్, టైపిస్ట్, స్టెనోగ్రాఫర్. సో వీటి గురించి పూర్తిగా అవగాహన అయితే కల్పిస్తాను. సో కాపిస్ట్ అండ్ టైపిస్ట్ అండ్ స్టెనోగ్రాఫర్, ఈ మూడిటికి సో అన్నిటికీ ఉన్నటువంటి కామన్ ఏంటి అనేది క్లియర్గా తెలుసుకుందాం. స్కిల్ టెస్ట్ ఏంటి అనేది ఎలా ఉంటుంది, ముఖ్యంగా మన టార్గెట్ అంటే స్కిల్ టెస్ట్ గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. అయితే ఇప్పుడు కాపిస్ట్, టైపిస్ట్, కాపిస్ట్లో క్వాలిఫికేషన్ ఏంటంటే ఇక్కడ మనకి ఇంటర్మీడియట్ ఇవ్వడం జరిగింది. రైట్స్, బాగా గమనించండి. ఎక్కడేమో డిగ్రీ క్వాలిఫికేషన్, ఎక్కడేమో డిగ్రీ క్వాలిఫికేషన్. రైట్స్, అయితే ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే హయ్యర్ గ్రేడ్ ఉండాలి అని మెన్షన్ చేశారు. ఎందుకంటే స్కిల్ టెస్ట్కి ఇవి ఇంపార్టెంట్. హయ్యర్ గ్రేడ్ ఉండాలి, తప్పనిసరిగా హయ్యర్ గ్రేడ్, లేని ఎడల లోయర్ గ్రేడ్ ఉండాలని మెన్షన్ చేశారు. లేని ఎడల లోయర్ గ్రేడ్ అని మెన్షన్ చేశారు. ఇక్కడ పర్టికులర్గా మనకి ఏంటంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క పర్సన్కి ఈ టైపిస్ట్కి వచ్చేటప్పుడు హయ్యర్ గ్రేడ్ ఉండాల్సిందే అని మెన్షన్ చేశారు. హయ్యర్ గ్రేడ్ కదా. దీంతో పాటు మెండటరీ అంటే కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలని ఇక్కడ మెండటరీ చేశారు. కంప్యూటర్ నాలెడ్జ్ ఖచ్చితంగా ఉండాలని మెన్షన్ చేశారు. బాగా గమనించండి, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలని మెన్షన్ చేశారు. కానీ స్టెనోగ్రాఫర్కి ఏంటంటే హయ్యర్ గ్రేడ్ అంటే డిగ్రీతో పాటు హయ్యర్ గ్రేడ్ ఉండాలి. దీంతో పాటు హయ్యర్ గ్రేడ్తో పాటు లోయర్ గ్రేడ్ కూడా ఉండాలి. ఇన్ కేస్ హైయర్ గ్రేడ్ లేని ఎడల లోయర్ గ్రేడ్ ఈజ్ కన్సిడర్డ్. ఇక్కడ కూడా ఒకవేళ హైయర్ గ్రేడ్ లేని ఎడల లోయర్ గ్రేడ్ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ ఫర్ ది కాపిస్ట్. ఈ మూడింటికి సేమ్. ఇప్పుడు మనం తెలుసుకున్నాం. అయితే మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్కి ఏ విధంగా మనకి రిక్రూట్మెంట్ చేస్తారో ఈ మూడింటికి ఉన్నటువంటి రూల్స్ ఇప్పుడు చెప్తాను చూడండి. సో మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్కి అయితే మన సిబిటి ఎగ్జామినేషన్ రాసాము. ఎన్ని మార్క్స్కి? 80 మార్క్స్కి ఎగ్జామ్ రాసాం. సో ఇది అయితే ఈ 80 మార్క్స్ మనం ఏదైతే రాసామో ఈ 80 మార్క్స్ నుంచి మనకి ఇప్పుడు షార్ట్ లిస్ట్ ఒకటి తయారు చేస్తారు. ఈ షార్ట్ లిస్ట్ మొన్న మనకి ఏటొచ్చింది, రెస్పాన్స్ షీట్ వచ్చింది. రైట్, రెస్పాన్స్ షీట్ వచ్చింది. ఈ రెస్పాన్స్ షీట్లో మనకు వచ్చిన మార్క్స్ బట్టి మనకు షార్ట్ లిస్ట్ షార్ట్ లిస్ట్ అనేది తయారు చేస్తారు. అయితే ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది అంటే ఈ 80 మార్క్స్ అనేది మనకి మెండిటరీ కాదు, గుర్తుపెట్టుకోండి. ఈ 80 మార్క్స్ ఏంటంటే షార్ట్ లిస్ట్ని తయారు చేయడానికి తప్ప ఇది మనకి మెండటరీ కాదు. స్కిల్ టెస్ట్కి ప్రిపేర్ అయినారు ఏంటంటే దీంట్లో క్వాలిఫై అవ్వాలంటే మినిమం క్వాలిఫై మార్క్స్ ఏంటంటే ఓసీ వారికి అయితే 40% ఉండాలి, అలాగే బీసీ వారికి అయితే 35% ఉండాలి, అలాగే ఎస్సీ, ఎస్టీ అండ్ పిహెచ్ వీరికి అయితే 30% ఉండాలి. ఆర్మీ అయితే ఎక్స్ ఆర్మీ అయితే వారికి వచ్చిన వారికి ఉన్న టర్మ్స్ కండిషన్ బట్టి వారికి కూడా మ్యాక్సిమం 30% ఉంటుంది. రైట్, అంటే ఈ 80 మార్క్స్లో 40% అంటే 100 మార్కులు అయితే 40 మార్కులు కదా, ఇక్కడ మార్క్స్ తగ్గిపోతున్నాయి కదా. 30%. ఈ మార్క్స్ క్వాలిఫై అయితే వారు దేనికి తయారవుతున్నారు అంటే వారికి స్కిల్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది కదా. స్కిల్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ స్కిల్ టెస్ట్ కాపిస్ట్కి 50 మార్క్స్కి, అలాగే అందరికీ కామన్. ఇక్కడ కాపిస్ట్కి 50 మార్క్స్, టైపిస్ట్కి 50 మార్క్స్ అండ్ స్టెనోగ్రాఫర్కి కూడా 50 మార్క్స్. ఇప్పుడు మనకి అసలైన విషయానికి వచ్చాం. కాపిస్ట్ 50 మార్క్స్, టైపిస్ట్ 50 మార్క్స్ అండ్
వాట్ స్టెనోగ్రాఫర్ కూడా 50 మార్క్స్. అయితే ఇక్కడ గమనించాల్సిందంటే ప్రతి ఒక్కరు ఇక్కడ క్వాలిఫై అయిపోతే మాకు షార్ట్ లిస్ట్ తయారు చేస్తారని మెన్షన్ చేస్తున్నారు కొంతమంది ఏమంటున్నారు, లేదు లేదు ఈ షార్ట్ లిస్ట్ తయారు చేయాలంటే ఇక్కడ మెరిట్ మార్క్స్ రావాలి అంటున్నారు. ఎస్, ఇప్పుడు ఇక్కడ ఓన్లీ క్వాలిఫై మార్క్స్ అయితే దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ది వాట్ స్కిల్ టెస్ట్ అన్నారు. ఒకవేళ క్వాలిఫై మార్క్స్ రాని ఎడల దే ఆర్ నాట్ ఎలిజిబుల్ అన్నారు. కానీ ఎక్కడ హైయెస్ట్ మార్క్ వచ్చిన వారు అందరికి మాత్రమే షార్ట్ లిస్ట్ తయారు చేస్తారు, అది గుర్తుపెట్టుకోండి. అంటే అకార్డింగ్ టు ది కమ్యూనిటీ, అకార్డింగ్ టు ది ఓపెన్ కేటగిరీలో వారి నుంచి ఇక్కడ వచ్చిన వాళ్ళు హైయెస్ట్ మార్క్ అంటే మినిమం మార్క్స్ ఇక్కడ వస్తే ఓకే, అవుట్ ఆఫ్ 80 మార్క్స్లో మినిమం మార్క్స్ మీకు క్వాలిఫై వస్తే మ్యాక్సిమం మీరు సెలెక్ట్ అయిపోవచ్చు. ఓకే, లేదు ఎక్కువ స్ట్రెంత్ ఉండేటప్పుడు మీకు ఏం చేస్తారంటే 1:3 రేషియోలో సెలెక్ట్ చేసి మిమ్మల్ని ఏం చేస్తారు, స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. అయితే స్కిల్ టెస్ట్ అనేది కొంతమంది ఏంటంటున్నారంటే లేదు జస్ట్ క్వాలిఫై మార్క్స్ వస్తే చాలు షార్ట్ లిస్ట్లో మా పేరు ఉంటుంది అనేసి అంటున్నారు. మంచిదే. సో అక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఏంటంటే, ఒక మాట మెన్షన్ చేశారంటే ఇఫ్ ద క్యాండిడేట్ హ్యాస్ క్వాలిఫైడ్, ఇఫ్ ద ఆల్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ షుడ్ ఎలిజిబుల్ ఫర్ ది స్కిల్ టెస్ట్ అని చెప్పారు. కానీ అండ్ ఇట్ ఈస్ మేడ్ బై ది షార్ట్ లిస్ట్ అని మెన్షన్ చేసి ఉంది. షార్ట్ లిస్ట్ తయారు చేయడానికి ఈ మార్క్స్, కానీ ఎక్కడ 80కి 80 మార్క్స్ వస్తే మీకు జాబ్ రాదు, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇట్ ఈస్ నాట్ ఏ ఫైనల్ జడ్జిమెంట్ మార్క్స్ ఇది. కానీ ఎక్కడ హైయెస్ట్ మార్క్ వస్తుంది దాన్ని బట్టి షార్ట్ లిస్ట్ తయారు చేస్తారు. కానీ ఇది మనకేంటంటే ఓన్లీ క్వాలిఫై మార్క్స్ 80లో మనకి ఎంత, అవుట్ ఆఫ్ 100 40 మార్క్స్. ఇప్పుడు 80లో ఎన్ని మార్క్స్, ఇప్పుడు 80 మార్క్స్లో మనకి ఎన్ని మార్క్స్ రావాలి, 80లో 40% అంటే మ్యాక్సిమం 32 మార్క్స్ రావాలి, అంతేనా? 32 మార్క్స్ వస్తే క్వాలిఫై అయిపోయినట్టే. వారు షార్ట్ లిస్ట్ అంటే 32 అబౌవ్ వచ్చిన వాళ్ళందరికీ షార్ట్ లిస్ట్లో అకార్డింగ్ టు ద మెరిట్ వైజ్ తయారు చేస్తారు. కానీ ఇక్కడ ఈ 80 మార్క్స్ అనేది జస్ట్ దట్ ఈస్ ద ఓన్లీ క్వాలిఫై మార్క్స్, అది క్వాలిఫై అవ్వడానికి తప్ప దాని నుండి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఉండదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉండదు. రైట్, ఇక్కడ మనం మాట్లాడుకుందాం. సిబిటీలో 50 మార్క్స్ ఉంటుంది, సిబిటీ నుంచి 80 మార్క్స్ నుంచి 50 మార్క్స్కి వచ్చాం. ఇప్పుడు మనం ఎక్కడ క్వాలిఫై అయిపోయాము, మన అకార్డింగ్గా ఉన్న మార్క్స్ ప్రకారం మనం క్వాలిఫై, మనకు కొంత ఎక్కువ మార్క్ వచ్చింది, మనం స్కిల్ టెస్ట్కి చెప్పారు. ఈ స్కిల్ టెస్ట్ ఎలా నిర్వహిస్తారో ఇప్పుడు తెలుసుకోవాలి. 50 మార్క్స్కి స్కిల్ టెస్ట్ ఉంటుంది. కాపిస్ట్, టైపిస్ట్, స్టెనోగ్రాఫర్ ముగ్గురికి 50 మార్క్స్కి ఉంటుంది. ఎక్కడ కూడా మళ్ళీ సేమే, ఓసీకి 40%, బీసీకి 35% అండ్ ఎస్సీ ఎస్టీ పిహెచ్కి 35% అనేది మినిమం క్వాలిఫై మార్క్స్. అయితే ఎక్కడ కూడా మినిమం క్వాలిఫై మార్క్స్ వస్తే జాబ్ అయితే రాదు. ఈ 50 మార్క్స్లో ఎవరిదైతే హైయెస్ట్ మార్క్ వస్తుందో, ఏటమ్మా హైయెస్ట్ మార్క్స్ వస్తాయో వారికి ఫైనల్ మెరిట్ లిస్ట్లో వాళ్ళ పేరు ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకుంది. ఫైనల్ మెరిట్ లిస్ట్లో వాళ్ళ పేరు ఉంటుంది. ఈ 80 మార్క్స్ కాదు, ఈ 50 మార్క్స్ వారికి డెసిషన్ అవుతుంది. అంటే ఈ 50 మార్క్స్ స్కిల్ టెస్ట్ ఎలా నిర్వహిస్తారు అంటే, మనకు ఒక కాపీ ఇస్తారండి, హార్డ్ కాపీ ఇస్తారు. ఈ హార్డ్ కాపీ ఇచ్చి ఎలా టైప్ చేయాలి వాటి గురించి నేను ఫర్దర్ వీడియోలో చెప్తాను. హార్డ్ కాపీ ఇస్తారు, ఎంఎస్ వర్డ్తో టైప్ చేసినటువంటి హార్డ్ కాపీ ఇస్తారు. ఆ హార్డ్ కాపీని చూసి మనం టైప్ చేయాల్సి ఉంటుంది. ఎన్ని నిమిషాలు ఉంటుంది, ఎన్ని నిమిషాలు ఉంటుంది, ఎలా టైప్ చేయాలి, దాని యొక్క రూల్స్ ఏంటి, రెగ్యులేషన్ ఏంటి, ఫర్దర్ వీడియోలో మెన్షన్ చేసి క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ హార్డ్ కాపీ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే, ఆ డేట్ టైం వచ్చేలోపు మీరు ఏం చేయాలంటే, ఈ 50 మార్క్స్ సంబంధించినటువంటి ఎన్ని నిమిషాలు ఇస్తారు, ఎన్ని వర్డ్స్ టైప్ స్పీడ్ చేయాలి, వీటన్నిటి గురించి ఫర్దర్ వీడియోలో నేను చెప్తాను. కానీ ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, ఈ టైంలో మీ చేతిలో టైం ఉంది కాబట్టి ఎవరైతే స్టెనోగ్రాఫర్ అండ్ కాపిస్ట్, టైపిస్ట్కి ఎవరైతే సెలెక్ట్ అవుతున్నారో వారందరికీ నేను ఇచ్చినటువంటి సలహా ఏంటంటే, ఏదైనా ఒక నెట్ సెంటర్లో లేదా ఏదైనా ఒక ఉన్న టైప్ రైటింగ్ దగ్గర వెళ్ళి మీ యొక్క టైపింగ్ స్పీడ్ అనేది పెంచడానికి ప్రయత్నించండి. సో ఫింగర్ మూమెంట్ తీసుకురావడానికి, తర్వాత నాట్ ఎర్రర్, మీరు టైప్ చేసేటప్పుడు ఎర్రర్ని తగ్గించడానికి ప్రయత్నించండి. అంటే ఎటువంటి స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా పారాగ్రాఫ్ని
టైప్ చేసేటట్టు స్పీడ్ పెంచుకోండి. ఆ డేట్ వచ్చేలోపు అప్పుడు మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. అది ఎలా ఉంటుంది, ఎన్ని గంటలు ఉంటుంది, ఎన్ని నిమిషాలు ఉంటాయి, ఎన్ని వర్డ్స్ ఇస్తారు, వాటి గురించి నేను ఫర్దర్ వీడియోలో చెప్తాను. సో 50 మార్క్స్ అనేది హార్డ్ కాపీ ఇస్తారు. ఓకేనా, మనం సిస్టమ్ ముందే చూసి టైప్ చేయాలి. అక్కడ టైపింగ్ మిషన్స్ ఉండదు, సిస్టమ్ ముందు కీబోర్డ్ చూసి టైప్ చేయాలి, ఇది పక్కా. సో కానీ అది ఎలా ఉంటుంది ఏముంటుంది ఫర్దర్ వీడియోలో చెప్తాను. కానీ 50 మార్క్స్లో ఎవరిదైతే హైయెస్ట్ మార్క్స్ వస్తుందో వారికి జాబ్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి? కాపిస్ట్, టైపిస్ట్, స్టెనోగ్రాఫ్. దిస్ ఇస్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది కాపిస్ట్, టైపిస్ట్, స్టెనోగ్రాఫ్. ఇది ప్రతి ఒక్క పర్సన్కి హెల్ప్ఫుల్ అవుతుంది. ఇన్ కేస్ ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే మీ యొక్క కామెంట్కి రిప్లై ఇచ్చి మీ యొక్క సందేహం ఏదైతే ఉందో దానికి పరిపూర్ణమైన అవగాహనతో మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఒకటి. రెండోది, ఇంకొక వీడియోలో ఇప్పుడే చెప్పాను కదా 50 మార్క్స్ సంబంధించినటువంటి ఎన్ని నిమిషాలకు ఉంటుంది, ఆ హార్డ్ కాపీ ఎలా ఇస్తారు, మనం ఎక్కడ టైప్ చేయాలి, ఎలా ఎర్రర్ లేకుండా మనం టైప్ చేయాలి, ఎంత స్పీడ్లో కొట్టాలి, ఎన్ని వర్డ్స్ కొట్టాలి, వీటి గురించి పరిపూర్ణమైన అవగాహన మీకు ఇంకొక వీడియోలో అయితే నేను అవగాహన కల్పిస్తాను. అయితే ఇంకొక విషయం ఇక్కడ చెప్పడం రికాల్ చేస్తున్నాను చూడండి. చాలామంది అడుగుతున్నారు, సార్ కాంట్రాక్ట్ బేసిక్స్ చేసిన వారి పరిస్థితి ఏంటి? కాంట్రాక్ట్ బేసిస్ చేసిన వారికి ఒక ఇయర్ కానీ వారి దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంటే ఈచ్ ఇయర్కి 1 మార్క్ కలుపుతారు. అయితే ఒక పర్సన్కి 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటే పరిస్థితి ఏంటి సార్? 80 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నా, 60 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నా, 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నా హైయెస్ట్ మార్క్స్ ఎంత అంటే 10 మార్క్సే. 10 మార్క్స్ కంటే ఎక్కువ అయితే కలిపే ప్రసక్తి అయితే లేదు. గోట్ ఇట్. సో మ్యాక్సిమం 10 మార్క్సే ఈ కాంట్రాక్చువల్ వెళ్ళి. అందుకోసం చాలా సార్ లేకపోతే ఈ కాంట్రాక్ట్ బేసిస్ అవుట్ సోర్సింగ్ చేసే వరకు వారికి ఎక్కువ మార్క్ కలిసిపోతే మరి మా పరిస్థితి ఏంటి అనేసి అడుగుతున్నారు. సో అందుకోసం ఆ పాయింట్ కూడా చెప్పడం జరిగింది. సో అవుట్ సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ బేసిస్ కానీ ఎవరైనా చేసిన వారైతే ఇయర్కి 1 మార్క్ కలుపుతారు. సో హైయెస్ట్ ఒకవేళ 7 ఇయర్స్ అయితే 7 మార్క్స్, ఒకవేళ 12 ఇయర్స్ ఒక పర్సన్ చేస్తే 10 మార్క్సే, 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న 10 మార్క్సే, 3 ఇయర్స్ చేస్తుంటే 3 మార్క్సే. సో దిస్ ఇస్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్. దేంట్లో మెరిట్ లిస్ట్లో అనేది మనకి కలుపుతారు. సో దీన్ని బట్టి ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే హౌ టు ఐ ఇంక్రీజ్ మై స్పీడ్ లెవెల్ అండ్ హౌ టు డిక్రీజ్ మై ఎర్రర్స్. ఈ రెండే మీరు దృష్టిలో పెట్టి ప్రాక్టీస్ చేయండి. దెర్ ఈజ్ ఏ ఛాన్స్ టు గెయిన్ ఏ పోస్ట్. హోప్ యూ అండర్స్టాండ్. ఇంకా ఫర్దర్ వీడియోలో క్లియర్గా నేను ఇంకొన్ని విషయాలు అయితే దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హోప్ యూ అండర్స్టాండ్. టైపిస్ట్, కాపిస్ట్, స్టెనోగ్రాఫ్ ఈ మూడిటికి ఖచ్చితంగా మనకి ఏంటి ఉండాలి అంటే 50 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. అదే మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్. ఓకేనా. 80 మార్క్స్ CBT ఏదైతే జరిగిందో ఇదైతే మెండేటరీ కాదు. ఓకేనా. ఇది జస్ట్ ఫర్ క్వాలిఫై మార్క్స్. దిస్ ఇస్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దీస్ 3 types ఆఫ్ పోస్ట్. హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.